పనికి మళ్ళీ బ్యాచ్ అంతా ఈయనే ఉండదు కదరా. భోగి మంటలు మాట్లాడుతున్నాయిరా. ఆశ్చర్యపోయింది సాలే. చిన్నప్పటి నుంచి చేసుకున్నారు భోగి పండగ. భోగి పండగ అంటే ఏంది తెలీదా? అంటే అది ఎవరు అర్థమయ్యే విధంగా చెప్పలేదు మా. సరే నేనే చెప్తాను, నేనండి. సరేమ్మా. సంవత్సరానికి 12 నెలలున్నట్టు 12 రాశులు కూడా ఉంటాయి. అవును, నాది సింహరాశి. సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ఒక్కో నెల చొప్పున 6 నెలలు 6 రకాల రాశులలో, ఇంకో 6 నెలలు ఇంకో 6 రాశులలో ఉంటాడు. కర్కాటక రాశి నుండి ధనుర్ రాశి వరకు సూర్యుడుండే 6 నెలల సమయాన్ని దక్షిణాయనం అంటారు. మకర రాశి నుండి మిథున రాశి వరకు ఉండే 6 నెలల సమయాన్ని ఉత్తరాయణం అంటారు. భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు అన్నమాట. అప్పుడు రేపు ఏ ఆయనం ప్రారంభమవుతుంది? ఉత్తరాయణం. శబాష్. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు? మకర రాశిలోకి. దాన్ని మకర సంక్రాంతి అంటారు. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు బాధలని భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి నువ్వుల నూనెతో తలంటు స్నానం చేస్తారు. అవును, భోగి మంటలు మన ఇంటి పీడని దూరం చేస్తాయి.